చిన్న చిన్న వ్యాపారుల ఏడుపులు, ఆక్రందనలు, రోదనలతో విశాఖపట్నం కొన్ని రోజుల నుంచి మారుమోగిపోతూ ఉంది. వాళ్ళ కన్నీళ్లతో విశాఖ తడుస్తుంది కూడా నిజంగానే. ఆపరేషన్ లంగ్స్ పేరిట అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాల్లో వాటిని వీటిని అసలు తీసి అవతల దొబ్బి పడేస్తూ ఉన్నారు అధికారులు. ఎక్కడ చూసినా విశాఖలో ఈ చిరు వ్యాపారం దగ్గర, చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి ఆక్రందనలు మిన్నంటిపోతూ ఉన్నాయి. రోదనలు అయితే 5 రోజుల్లో 3039 చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించారట. దీంతో అసలు ఎన్నో దశాబ్దాల నుంచి వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఈ ఊహించని పరిణామంతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. ఇది ఒక కల్లోలం వాళ్ళ జీవితాల్లో. ఎవరు ఉద్యమించినా, ఎవరు ఆందోళన చేపట్టినా, ఎంత అడ్డుకున్నా అస్సలు ఎవరూ దేకడం లేదు వాళ్ళను. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యమాలు చేస్తామన్నా, ఇంకోటి ఇతర సంఘాలు వచ్చినా, ఏం చేసినా విశాఖపట్నానికి సంబంధించినటువంటి అధికార కూటమి ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా దరిదాపుల్లో కూడా రావడం లేదు. ఆపరేషన్ లంగ్స్ పేరిట విశాఖ నగరపాలక సంస్థ మరి ఇంతటి కర్కశత్వానికి ఎందుకు ఇట్లా పాల్పడిందో ఏంటో అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా బాధితుల కన్నీటి పర్యాంతాలే, ఎలా బతకాలి దేవుడా అని ఏడుస్తూనే ఉన్నారు. దారుణం. ఎవరు చూసినా మేము కూటమికి ఓటేసాము, మా బతుకులు రోడ్డున పడేశారు. మేము ఆయన జనసేన అధ్యక్షుడు ఉన్నాడు, డిప్యూటీ సీఎం, ఆయన పేరు చెబుతారు. మేము ఆయన నమ్మి ఓటేసాము, రోడ్డున పడేశారు. మేము చంద్రబాబు గారిని నమ్మి ఓటేసాము, రోడ్డున పడేశారు. మేము వీళ్ళకు ఓటేసినందుకు మా చెబితే మేము కొట్టుకున్నామని చెప్పి కొందరు కొట్టుకుంటున్నారు. చాలా దారుణంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఒక ఆయన 1998 నుంచి పాన్ షాప్ ఉందట, దాలి అని చిరు వ్యాపారి. 25 ఏళ్ళుగా ఇదే నా కుటుంబ జీవనాధారం అని, అకస్మాత్తుగా వచ్చి నా షాపును కూల్చేసి నా జీవితంలో కల్లోలం నింపేశారు అని, బడుగుల జీవితాల్లో ఇంత విధ్వంసకాండ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అని. ఇంకా ఆమె పార్వతి అట, భర్త లేడు, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని, నాకు 2 ఆడపిల్లలు, భర్త చనిపోవడంతో చిల్లర దుకాణం పెట్టుకున్నాను. 10 ఏళ్ళుగా ఇదే మాకు జీవనాధారం. షాపులని సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నా కుటుంబ పోషణకు ఎవరు బాధ్యత వహిస్తారు? నా ఆడపిల్లల్ని ఎలా చదివించుకోవాలి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నాలాంటి వేల మందిని రోడ్డు పాలు చేసిన ఉసురు వీళ్ళకి తగులుతుంది అని. ఏం ఆపరేషన్ లంగ్స్ ఏం చేశారు, అక్రందనలు అసలు మామూలుగా లేదు పాపం.